సియాటికా అనే పదం చాలా వినే ఉంటారు. చాలామంది సఫర్ అయ్యి కూడా ఉంటారు. ఈ సియాటికా పెయిన్‌ని మనము కొత్త ఇంజెక్షన్స్‌తో దాన్ని మనం పీపీబీ అంటాం. పెయిన్ పోర్టల్ బ్లాక్ ఇంజెక్షన్స్ ఆర్ డీఎస్సీబీ డిజిటల్ సోడియం ఛానల్ బ్లాక్ ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్‌తో ఈ పెయిన్‌ని మనం చాలా మట్టికి కంట్రోల్ చేయొచ్చు. హాయ్! నేను డాక్టర్ రవీంద్ర పాటిల్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి. సియాటికా చాలా జనాలకి ఈ పెయిన్ వచ్చే ఉంటది. యంగ్ ఏజ్‌లో మనం డిస్క్ బల్జ్ వల్ల ఎముకల మధ్య ఉన్న డిస్క్ వెనకాల వచ్చేసి డిస్క్ బల్జ్ అయ్యి, డిస్క్ ప్రొట్రూజ్ అయ్యి, నరాల పైన ప్రెషర్ అయ్యి పెయిన్ రావచ్చు. ఓల్డ్ ఏజ్‌లో మనం జాయింట్ ఆర్థరైటిస్ అయ్యి స్పైన్ మొత్తం ఆర్థరైటిస్ లేదంటే స్పాండిలోసిస్ అయిపోయి ఈ గ్యాప్ తగ్గిపోయి నరాల పైన ప్రెషర్ వచ్చి బ్యాక్ పెయిన్‌తో పాటు మనం కాలుకి లాగినట్టు తిమిరిలాగా, మంటలాగా పెయిన్ రావచ్చు. ఇది చాలా కామన్ కండిషన్స్. ఈ కండిషన్‌ని మనము సర్జరీ లేకుండా, స్టిచ్ లేకుండా ఒక సేఫ్ ప్రొసీజర్‌తో మన కాలికి వచ్చే నొప్పిని ఎలా తగ్గించొచ్చు, పెయిన్ ఫ్రీ ఎలా చేయొచ్చు, దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కొత్త ఇంజెక్షన్ ఒకటి మనం దీన్ని డీఎస్సీబీ అంటాము. లేదు అంటే పెయిన్ పోర్టల్ బ్లాక్ అంటాం. ఈ ఇంజెక్షన్‌ని మనము ఈ నర్వ్ ఎక్కడి నుంచి ఈ నరాలన్నీ మనం ఇక్కడి నుంచి స్పైనల్ కార్డ్ నుంచి బయటకొచ్చేసి కాలుకి లేదంటే చేతికి సప్లై చేస్తాయి. ఈరోజు మనం ఓన్లీ లెగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో కాలుకొచ్చే నరాలు కింద లెగ్‌లో కూడా డిఫరెంట్ ఏరియాస్‌లో సప్లై చేస్తాయి. మనం L4, L5, L5, S1 అని వినే ఉంటారు. సో స్పెసిఫిక్ నరాలు స్పెసిఫిక్ ఏరియాలో సప్లై చేస్తాయి. ఆ ఏరియాలో మనము ఒక కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డ్రగ్స్‌ని మనం ఒక డెఫినెట్ కాంబినేషన్‌లో చేసి ఒక స్పెసిఫిక్ డోస్‌లో తీసుకొని ఆ స్పెసిఫిక్ ఏరియాలో ఇచ్చినప్పుడు ఈ నరాలు అన్నీ దాన్ని సెన్సిటైజేషన్ మనం దానిలో ఉన్న ఛానల్ సోడియం ఛానల్ అనే ఉంటుంది. దాన్ని బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అయినప్పుడు మనకి ఆ పెయిన్ సిగ్నల్స్ పోకుండా ఉంటే మనకి ఈ రేడియేటింగ్ పెయిన్, సియాటికా పెయిన్ చాలా మట్టికి తగ్గిపోతుంది. సో దీన్ని మనము ఒక నాన్ సర్జికల్ ఇది చాలా సేఫ్ ప్రొసీజరు. అవుట్ పేషెంట్ ప్రొసీజర్స్ ఒక 15-20 మినిట్స్‌లో చాలా మంది పేషెంట్స్‌కి పెయిన్ తగ్గిపోతది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. మనం బేసికల్లీ ఎలా ఆలోచిస్తున్నామంటే మనం పెయిన్ సిగ్నల్స్ ఆనికి దేర్ ఆర్ పోర్ట్స్. ఆ పోర్ట్‌లో ఎళ్ళినప్పుడు ఆ నర్వ్ సెన్సిటైజ్ అయినప్పుడు మనం పెయిన్ ఫీల్ అవుతాం. ఇంజెక్షన్స్‌తో మనం ఆ పోర్ట్‌ని బ్లాక్ చేస్తున్నాం. సో దట్ ద సిగ్నల్స్ ఆర్ నాట్ గోయింగ్. ఆ సిగ్నల్స్ ఎళ్ళకుండా ఉంటే మనం పెయిన్ తగ్గుతది. ఒక్కసారి పెయిన్ తగ్గిన తర్వాత పేషెంట్స్ విల్ బి ఏబుల్ టు వాక్, డూ ద రీహాబ్ ఎక్సర్‌సైజెస్, ఫిజికల్ థెరపీ అదన్నీ చేయగలుగుతారు. దానివల్ల మనం లాంగ్ టర్మ్ రిలీఫ్ వితౌట్ సర్జరీ వి కెన్ మేనేజ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. ఈ ఇంజెక్షన్స్ జనరల్లీ ఒక 2-3 సెషన్స్ ఇంజెక్షన్స్ కావాలి. ఫస్ట్ ఇంజెక్షన్ అయిన తర్వాత ఇంకొక 1 వీక్ తర్వాత ఒక ఇంజెక్షన్స్ అండ్ కొన్ని పేషెంట్స్‌లో వి మైట్ రిక్వైర్ థర్డ్ ఇంజెక్షన్ ఆల్సో. ఇట్స్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఇట్ రిక్వైర్స్ హార్డ్‌లీ ఒక 15-20 మినిట్స్‌లో ప్రొసీజర్ అయిపోతది. ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇంటికెళ్ళిపోవచ్చు. రొటీన్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద న్యూవెస్ట్ కొత్తగా వచ్చిన ఒక ట్రీట్మెంట్ మాడ్యూల్ ఫర్ సియాటికా పెయిన్. థాంక్ యూ.